హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళైతే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. ఇది అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ అప్డేట్ ఏంటంటే మనకి కొల్లూరులో వచ్చేసి నోటీస్ కాకుండా నార్మల్గా వాళ్ళ ఇంటి డోర్స్ పైన అనేది స్టిక్కర్స్ అనేది పెట్టారు. అండ్ ఇంకా మనకి ఎవరైతే ఇంకా ప్రీవియస్ కాన్వెంట్లో డబుల్ బెడ్రూమ్లు అనేవి ఇచ్చారో వాళ్ళకి ఎవరైతే ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదో వాళ్ళకి కూడా మెసేజెస్ అనేది పంపడం అనేది అయితే జరిగిందండి. సో కంప్లీట్ వీడియోలో వెళ్ళకముందు ప్లీజ్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఏం చేశారంటే మనకి కొల్లూరులో ఉన్న బెనిఫిషరీస్ అంటే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళైతే ఇంట్లోకి వెళ్ళలేదో వాళ్ళకి మెసేజెస్ అనేది పంపడం అనేది జరిగింది. అంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చిన తర్వాత కూడా 18 మంత్స్లో ఎందుకు అనేది ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు అనే రీజన్ అనేది వాళ్ళ నుంచి ఒక మెసేజ్ రూపంలో అదే నంబర్కి ఎక్స్పెక్ట్ అనేది చేయడం అనేది జరుగుతుందండి. సో ఆ మెసేజెస్ కూడా ఎందుకు పంపుతున్నారంటే ఇల్లు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంట్లోకి వెళ్ళలేదు. సో వాళ్ళ నుంచి ఇప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా మెసేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రీజన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ రీజన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాళ్ళకైతే ఇల్లు అయితే రిటర్న్ తీసుకోరు. ఇఫ్ ఇన్ కేస్ ఆ రీజన్ అనేది కరెక్ట్గా లేకపోయినా వాళ్ళ నుంచి ఇల్లు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ L2 బెనిఫిషరీస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేది ఇచ్చేస్తారు. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే మనకి ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళలేదో వాళ్ళ డోర్స్ పైన వచ్చేసి ఒక స్టిక్కర్ అనేది పెట్టారు. ఏంటంటే హ్యాండెడ్ ఓవర్ టు GHMC డిపార్ట్మెంట్ అనేసి ఒక బోర్డు అయితే పెట్టారండి. అంటే ఒక పేపర్లో స్టిక్కర్ అనేది పెట్టారు. సో అది ఎందుకు పెట్టారంటే జస్ట్ వాళ్ళకి ఎవరికైతే ఇల్లు ఇచ్చారో వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి నార్మల్గా భయపెట్టడానికి మాత్రమే పెట్టారు. సో ఆఫ్టర్ నోటీస్ వీళ్ళకి ఇది కూడా ఇంకో ఆప్షన్ అనేది పెట్టారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ఇంట్లోకి అనేది వెళ్ళకపోయినా వాళ్ళ నుంచి ఇల్లు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదా అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే వాళ్ళ దగ్గర అట్లీస్ట్ అవన్నీ ప్రాపర్గా రిపేర్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు అనేసి వెళ్ళలేదు అని అయితే చెప్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇది అబద్ధం అండి. ఎందుకంటే ఇచ్చిన 18 మంత్స్లో మీరు రెంట్ పే చేసుకోగలుగుతున్నారంటే అవే అమౌంట్ మినిమం మనం 3000 పెట్టుకున్న రెంట్ మంత్లీగా మనకి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేసుకున్న మనకి ఎంత అమౌంట్ అవుతుందండి చెప్పండి. సో వాళ్ళ నుంచి ఇప్పుడు ఏంటంటే జస్ట్ వాళ్ళకు ఒక భయపెట్టడానికి గురించి అనేది ఆ బోర్డ్స్ పెట్టారు. సో చూస్తారు ఇంకా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, ఈవెన్ మెసేజెస్ కూడా పంపుతున్నారు. ఇంకా వాళ్ళ నుంచి లాస్ట్ ఇంకా చూస్తారు కరెక్ట్గా మెసేజ్ అనేది రిసీవ్ అవ్వకపోయినా వాళ్ళ నుంచి ఇప్పుడు ఇల్లు అనేది తీసేసుకుంటారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇదంతా కూడా మనకి కొల్లూరులో వచ్చేసి కేసీఆర్ నగర్లో ఇవన్నీ అనేవి జరిగాయి. సో నాకు ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ